హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మరొక మంచి అప్డేట్ అనమాట. మీరు చూసారు కదా తమ్నేల్ ఆల్రెడీ. మనకు జెడ్ఎస్ఏలో అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు పడినాయి కదా. ఆల్రెడీ నేనే ఒక లాగ్ వీడియో చేశాను. సో దానిలో అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఆ పోస్టులకు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. పక్కన స్క్రీన్ మీద వస్తుంది చూడండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనం డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. మరి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. మరి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మిస్ కాకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో చూసుకుంటే మనకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మనకు అనేది. సో చూడొచ్చు స్క్రీన్ మీద ఆల్రెడీ నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి. బట్ ఏంటంటే నోటిఫికేషన్ నెంబర్ చెప్తాను. చూడొచ్చు ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంది. సో వాళ్ళ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ ఉంది చూడొచ్చు. మనకు అడ్వర్టైజ్ నెంబర్ FN 223/253/2025 టెక్ DTKWC 23266-67. ఇది ఒక నోటిఫికేషన్ నెంబర్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను మనకు అప్లికేషన్లో అడుగుతారు ఈ నోటిఫికేషన్ నెంబర్. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి మనకు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి. అంతా మనకు అవసరం లేదు, PDF ఇది. సో మెయిన్ పార్ట్ ఇదే. మనకు చూడొచ్చు, మనకి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. మనం ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది కాబట్టి చూడొచ్చు, ఇది అప్లికేషన్ ఫామ్. చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది మన అప్లికేషన్ ఫామ్. ఇది మనకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2. సో 2 రకాల ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయడానికి ఫామ్ ఇదే అనమాట. కంప్లీట్గా చూసుకోవచ్చు మనకు. సో ఇందులో చూసుకుంటే మనకు రైట్ సైడ్లో మనకు ఒకటి డేట్ ఉంది. అదేవిధంగా కింద మనకు పేస్ట్ ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్. మీ ఫోటో పెట్టేసి కింద సిగ్నేచర్ పెట్టమంటున్నారు. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోని పేస్ట్ చేయాలి రీసెంట్ ఇది. అదేవిధంగా కింద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ కాలంలో చూడొచ్చు, మనకు అడ్వర్టైజ్ నెంబర్ అడుగుతున్నారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇందాక నేను చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. మనకు అదేంటిదంటే మనకు ఇందాక అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడొచ్చు, అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి మనకు FN 223/253/2025. ఇది ఒక నెంబర్ మొత్తం మీరు ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకు అదే అనమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్ నెంబర్ అంటే అదే ఫిల్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ఇన్ ఫుల్ ఇన్ బ్లాక్ లెటర్స్ అనమాట. మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఫుల్ నేమ్ ఉంటుందో యాజ్ టీజ్గా మీరు ఆ విధంగానే ఫిల్ చేయాలి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అదే నేమ్ ఫిల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సెక్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మనకి మేలా ఫిమేలా మీది ఏంటిది జెండర్ రాయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో అదే మీ DOB కూడా డేట్ ఆఫ్ బర్త్ను పక్కన రాయండి, ఈ కాలంలో పక్కమండి. నెక్స్ట్ చూసుకుంటే ఫాదర్స్ అండ్ హస్బెండ్స్ నేమ్. మీ ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్, ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ ఉంటే హస్బెండ్ నేమ్ అక్కడ మెన్షన్ చేయండి కాలంలో. నెక్స్ట్ చూసుకుంటే మనకు 6th వన్ చూసుకుంటే అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ ఇంక్లూడింగ్ ఫోన్ ఫర్ ఈమెయిల్. మీకు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీ యొక్క అడ్రస్ రాయమంటున్నారు. అదేవిధంగా మీకు ఫోన్ నెంబర్, అదే ఫ్యాక్స్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి ఇక్కడ 6th కాలంలో దానికి ఆపోజిట్లో మీరు రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు 7th కాలం వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ రాయమంటున్నారు. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, మీ విలేజ్, డిస్టిక్, మండల్, స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్, హౌస్ నెంబర్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. కంప్లీట్గా పర్మనెంట్ అడ్రస్, మిస్టేక్స్ లేకుండా రాయండి. కమ్యూనికేషన్లో మీకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, యొక్క అడ్రస్ కానీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో తప్పు లేకుండా క్లియర్గా రాయండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 8th కాలంలో వచ్చేసి మనకు వెదర్ SC ST OBC అటాచ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు SC ST OBC అయితే కంపల్సరీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఇక్కడ ఉంటే ఎస్ అని రాసి మీరు యొక్క జిరాక్స్ కాపీని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఈ ఫామ్తో పాటు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 9వ కాలం వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ మెట్రికులేషన్ అన్వర్డ్స్. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెట్రికులేషన్ అంటే SS నుంచి మొదలుకుంటే మీకు హయ్యర్ స్టడీస్ వరకు ఎంత వరకు ఉంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా 1 by 1 రాయాలి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG ఉంటే PG, PhD ఉంటే PhD. సో ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్లు ఏంటంటే 1 వేసేసి ఎగ్జామినేషన్ పాస్ అవుట్ అంటే SSC రాయండి. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారో రాయండి. స్కూల్ ఆర్ కాలేజ్, ఏ స్కూల్, ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీ అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సబ్జెక్ట్స్, మీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అవి రాయండి. అదేవిధంగా మార్క్స్ అప్డేట్ అంటే మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మార్క్స్ ఉంటే మార్క్స్, అదేవిధంగా లేకుంటే కొందరికి పర్సెంటేజ్ ఉంటుంది, లేదంటే GPA ఉంటుంది. సో అది మెన్షన్ చేయండి. సేమ్ అదేవిధంగా 2nd కాలంలో కూడా మనకు
ఇంటర్మీడియట్ సంబంధించి రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా పీజీ, అదేవిధంగా మీకు పిహెచ్డి ఉంటే ఏది ఉంటే అది 1 బై 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ పాస్వర్డ్, ఇయర్, అదేవిధంగా స్కూల్, కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్, అదేవిధంగా సబ్జెక్ట్స్, మార్క్స్. సో ఈ విధంగానే మీకు ఎంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అయితే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 10th కాలంలో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకు డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఎంప్లాయిడ్ ఇఫ్ ఎన్. సో ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ ఇచ్చారు. హయ్యర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అబోవ్ ఆర్ ట్రూ ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఐ షల్ అబైడ్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నాను. అంటే నేను నా సొంతంగా ఇవన్నీ డీటెయిల్స్ కూడా కరెక్టే, నేనే ఫిల్ చేశాను, ఇవన్నీ ట్రూ అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇస్తున్నాయి. మన తప్పు ఉంటే యాక్షన్ తీసుకోమని కూడా చెప్తున్నారు. ఇది డిక్లరేషన్ అనమాట. ఇది క్లిక్ చేసుకొని కింద ఇక్కడ ఒక సైన్ ఉంటుంది చూడొచ్చు, మనకు అప్లికెంట్ సిగ్నేచర్ విత్ డేట్. మీ యొక్క సిగ్నేచర్ వేసి కింద డేట్ వేయాల్సి ఉంటుంది. ఇది మనకు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకు ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి పోస్టులకు అప్లికేషన్ చేసే విధానం, దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఫామ్. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు నింపి ఒక అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రీవియస్ లాంగ్ వీడియోలు ఉంటుంది, చూసుకోండి. ఇది ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట. సో చూసుకోండి. ఇక మన డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కామెంట్ రూపంలో అక్కడ మీకైతే ఆన్సరింగ్ చేస్తాను. ఇది ఈరోజు మంచి అప్లికేషన్ చేసే విధానం అనమాట. ఒకవేళ నచ్చితే ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.